భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 12/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి గురువారం బహుళపాడ్యం మధ్యాహ్నం 1:32 మూలా నక్షత్రం రాత్రి 9:32 శేషవర్జం ఉదయం 6:07 రాత్రివర్జం రాత్రి 7:50 నుండి 9:22 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:08 నుండి 10:40 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:01 నుండి 3:53 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:30. అలాగే మనకి అమృత గడిలు మధ్యాహ్నం 2:40 నుండి 3:23 వరకు కూడా అమృత గడిలు. శుభయోగం మధ్యాహ్నం 2 గంటల నుండి 2:12 వరకు 2:12. కౌలవం మధ్యాహ్నం 1:32 తైతుల రాత్రి 1:54. ఈరోజు సామాన్యంగానే ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ముందుగా మేషరాశి వారికి విద్యాభంగాలు, వృత్తి యందు రుణాలు చేయవలసి రావలసి వచ్చుట. వృషభ రాశి ఉద్యోగులకు సౌఖ్యము, వృత్తి యందు ధనలాభం. మిథున రాశి జాయింట్దారులతో విడిపోవుట, రుణములు కోసం సంచరించుట. కర్కాటక రాశి గృహ సౌఖ్యం, వాహన యోగం, స్వల్ప అనారోగ్య సమస్యలు. సింహరాశి వృధా సంచారం, ధనమునకు ఇబ్బందులు, రుణముల కోసమే ప్రయత్నించుట. కన్యారాశి వృత్తి యందు ధనవ్యయము, చంచలత్వము. తులారాశి వారికి ఈరోజు రుణములు చేయుట, బుద్ధి చాంచల్యము, వృత్తి యందు ధనలాభం ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి సామాన్య ఫలితాలు, రుణములు చేయుట, బుద్ధి చాంచల్యం. ధనస్సు రాశి వృత్తి యందు ధనలాభము, అధికారుల సందర్శన, వ్యాపారంలో లాభాలు. మకర రాశి వ్యతిరేకత, సామాన్య ఫలితాలు, అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. కుంభరాశి జాయింట్దారులతో ఇబ్బందులు, ధనము ఏదో రకంగా ఈరోజు అందే అవకాశాలు. మీనరాశి ధనమునకు అన్వేషణ, సమస్యలు, ఒత్తిడులు పెరిగే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే జిత క్రోధ ఓం జిత క్రోధాయ నమః. కోపమును జయించిన వాడు జితక్రోధ అంటే కోపాన్ని జయించినటువంటి వాడు. క్రోధం మూలాని పాపాని అన్నారు. అంటే కోపం క్రోధానికి మూలం, అది పాపాన్ని కలిగిస్తుందని చెప్పారు. క్రోధం మూలాని పాపాని, మానవుడాచరి సమస్త పాపాలకు క్రోధమే మూల కారణం కనుక క్రోధము నరకద్వారము, నరకానికి పోతాడు ఆ క్రోధం వల్ల, కోపం వల్ల. అది భగవద్గీతలో కూడా చెప్పడం. రజోగుణం వల్ల కలిగే కోపం ఆధ్యాత్మిక సాధనగా పరమశత్రువు కావున దానిని జయించాలి అనే భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ సందర్భంగా క్రోధమునకు కోపం ఒక్కటయే కాదని, దాని సహచరులకు కామ, లోభ, మద, మోహ, మాత్సర్యాదులన్నీ కూడా అరిషడ్వర్గాలన్నీ కూడా ఈ గుణాలకు లేనివాడే ఉంటే మంచిదని, శ్రీమన్నారాయణుడు లేనివాడే శ్రీమన్నారాయణుడు కాన జితక్రోధ. ఈ అరిషడ్వర్గాల్లో ఒక గుణం ఉంటే చాలు అన్నీ కూడా లాగేస్తాయన్నమాట. ఈ క్రోధం ఉందనుకోండి, కామం, లోభం, మదం, మోహం, మదమాశ్చర్యాలు ఒకటి అన్నీ వచ్చేస్తాయా? ఇవన్నీ లేకుండా ఉన్నటువంటి వాడు పరమాత్మ. అవి లేకుండా చేసేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఆ పరమాత్మ అదే జితక్రోధ అని స్తుతించారు. ఇంకా ఏం చెబుతున్నారంటే, సాధకులు కోపమునకు జయించవలనని స్వాతికాహారాన్ని శాకాహారాన్ని భుజిస్తారు. సత్సంగత్వం వల్ల సదా హరినామ చింతన ద్వారా సాధ్యం పడుతుంది. ఇది సత్వగుణము, క్రోధం తగ్గుతుంది అని కూడా చెప్పారు. జితక్రోధ అంటే క్రోధాన్ని జయించిన వాడు అని అర్థం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.